నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. త్రిభాషా విధానంలో హిందీని నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను త్రిభాషా విధానంలో రూపొందిన వాడినేనని ఇంగ్లీష్, తెలుగు, హిందీ తెలుసన్నారు. హిందీని నేర్చుకుని తెలుగుకు తాను దూరం కాలేదని ఇంకా దగ్గరయ్యానని స్పష్టం చేశారు. ఎక్కడో ఉన్న బ్రిటిష్ వారి ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకని పవన్ ప్రశ్నించారు. ఓ తమిళ మీడియా సంస్థకు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో పలు అంశాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. టీనేజీలో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగిందని, దానికోసం అన్వేషించగా అచ్చమిల్లై అచ్చమిల్లై అనే భారతీయ కవిత కనిపించిందని, అవి ధైర్యం ఇచ్చిన పదాలని పవన్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాషా విధానం గురించి తాను చేసిన ప్రసంగంలో ఎలాంటి తప్పు లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 30 తమిళ, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృతం, 400 ఉర్దూ, 37,000కు పైగా తెలుగు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. మాతృభాషలో బేసిక్ ఫౌండేషన్ను సులభంగా అర్థం చేసుకోవచ్చని వివరించారు. ఏ భాషను బలవంతంగా రుద్దకూడదని, అలా జరిగితే తానే వ్యతిరేకిస్తానని వెల్లడించారు. తమిళం నేర్చుకోవాలని ఎవరూ కూడా తనను ఒత్తిడి చేయలేదని, తానే నేర్చుకున్నానని చెప్పారు. త్రిభాషా విధానాన్ని రుద్దడంగా చూడటం లేదని, పలు భాషలు నేర్చుకునేందుకు అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. త్రిభాషా విధానం ఏపీ, కర్ణాటకలో సహజమన్నారు. ఈ విధానం ప్రభుత్వానికి అదనపు వ్యయమని ఎందుకు భావించాలని, అదనపు ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా చూడవచ్చని ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయనే వాదనలో ఏమాత్రం నిజం లేదన్నారు. తమిళనాడు, ఆంధ్ర నేతలు పలువురు హిందీ మాట్లాడుతున్నారని, అయినా కూడా బహిరంగంగా దీనిని వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఉందంటూ చెన్నైలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశంపై పవన్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదట పార్లమెంట్లో మాట్లాడానని, ఆ తర్వాత పోరాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడాన్ని ఎన్నటికీ అంగీకరించరని పవన్ కళ్యాణ్ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గుడ్ లీడర్ అని అన్నారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యమని తెలిపారు. సినీ నటులు రాజకీయాల్లో వచ్చి గెలవడం అంత ఈజీ కాదని, అది కేవలం ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైందన్నారు. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరమని, రాజకీయాలు అత్యంత కష్టమైన వ్యవహారం అన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితం ప్రభావితం అవుతుందని, నటుడు విజయ్కు అందుకు సంబంధించిన అనుభవం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. సహజంగా ఏర్పడకుండా రాజకీయ లెక్కల కోసం పొత్తులు కుదిరితే ఇరువైపులా ఓట్ల షేరింగ్ జరుగుతుందా అనేది అనుమానమేనని అన్నారు. టీడీపీ, జనసేన కేడర్ మధ్య కెమిస్ట్రీ కుదిరిందని, ఏఐడిఎంకే, విజయ్ పార్టీల కార్యకర్తల మధ్య కెమిస్ట్రీ కుదురుతుందో లేదో అని చెప్పలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఏది ప్లాన్ చేసుకోలేదని, ప్రజల అభిష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన ఖచ్చితంగా తమిళనాడులో అడుగు పెడుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.